హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియో వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఇక్కడైతే మొత్తం గడ్డి అయితే పీకేసానండి ఇవాళ. ఎండాకాలం చూడండి, ఎండాకాలం అయినా గడ్డి పడుతుంది. ఇంకా గడ్డి అయితే పీకేసాను. ఇది వచ్చేసి నారదబ్బ చెట్టు అండి. బయట అయితే ముగ్గు అయితే వేసాను ప్రస్తుతానికి, నీళ్ళు చల్లేసి. ఇంకా ఓ పక్కన గడ్డి పీక. ఇదేమో ఎండు కుప్ప అండి. ఇది జామాకులు, మరి గానుగ ఆకులు అవన్నీ ఉన్నాయి. శుభ్రంగా ఊడ్చేసాను అనమాట. అవి మొత్తం కూడా రాళ్ళండి. రాళ్ళల్లో ఎక్కడ తేళ్ళు ఉంటాయో అర్థం కాదనమాట. గడ్డి పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా పీకాలండి. లేకపోతే తేళ్ళు, చిన్న తేళ్ళు ఉంటాయండి. ఆ తేళ్ళు అయితే అంత స్పీడ్గా వెళ్తాయి అంటే అంత స్పీడ్గా వెళ్తాయి. లావు అన్న కనపడతాయి, కానీ ఈ రాళ్ళల్లో ఈ కొంచెం ఎర్ర నెలలో మాత్రం స్పీడ్గా వెళ్ళే తేళ్ళు అయితే కనపడవు. ఇక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్ అయితే కుట్టానండి. నేను ఈ డ్రెస్ కుట్టడానికి 4 days పట్టింది నాకు. అంటే నిదానంగా కుడుతున్నా, స్పీడ్గా కుట్టలేను. కుదరాలి కదా మనకేందంటే కుదరడమే ముఖ్యం అనమాట. ఎన్ని రోజులు కుట్టామని కాదు, తొందరగా కుట్టలేకపోతున్నానండి. అప్పుడులాగా నాకు కొంచెం ఎట్లయినా కొంచెం కడుపులో నొప్పి వస్తుంది. మిషన్ కుడుతుంటే పొద్దు కడుపు నొప్పి వస్తుంది. అందుకే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను మిషన్ మీద. అందుకని ఈ డ్రెస్ 4 days పట్టింది నాకైతే. కాలర్ అండి ఇది. హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనమాట, మోచేతుల వరకు పెట్టాను. డ్రెస్ అయితే బాగానే కుదిరిందండి. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే వెనక మాత్రం కొంచెం వీపు దగ్గర తగ్గిందేమో అనిపించిందండి నాకైతే. కొంచెం చేతులు ముడత వస్తున్నాయి అన్నీ. అందుకని కొంచెం పెంచితే బాగుండేదేమో అనిపించింది వెనక వైపు. ఇదిగోండి ఇలా ఉంది డ్రెస్ అయితే. వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చూశారు కదా. ఇక్కడ వచ్చేసి కసువు అయితే ఊడుస్తున్నాను. ఇంకా డైలీ ఊడవాల్సి వస్తుందండి ఈ మధ్య. కొంచెం చెత్త ఎక్కువైతుంది. ఎండాకాలం కదా, టూర్స్ ముందు రోడ్డు ఉంది కాబట్టి 2 sides వెనక కూడా రోడ్డు ఉంది. అందుకని ఏంటంటే డస్ట్ ఎక్కువ వస్తుంది. చూడండి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దొవ్వ ఎక్కువ ఉంది. అసలు మనం అనుకుంటాం కానండి దువ్వ రాదులే అని. రోడ్డు ఉంటే ఖచ్చితంగా వస్తుందండి. అదే తార్ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు అయితే బాగా వస్తుంది డస్ట్. మట్టి రోడ్డుకే రాదేమో ఇంకా అనిపిస్తుంది నాకైతే. సిమెంట్ రోడ్డుకే ఎక్కువ వస్తుందేమో, ఎందుకంటే సిమెంట్ పీల్చుకోలేదు కదా ఆ కాళ్ళ ద్వారా. కానీ ఆ గాలిలో బైకులు పోయినప్పుడు, బైకులు బాగా పోతాయండి మా బజార్ని అయితే. బైకులు పోతాయి, ఆటోలు పోతాయి, సుమోలు కూడా ఉన్నాయి కొంతమందికి. అవి రెంట్కి వెళ్తారనమాట, అంటే బాడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బండ్లు ఉన్నాయి, అవి కూడా ఎక్కువ పోతుంటాయి అనమాట. లారీలు, అప్పుడప్పుడు లారీలు, ట్రాక్టర్లు ఇవి పోతుండే కాబట్టి ఎక్కువ. బైకులు అయితే ఎక్కువ, ఇంటికి ఒక బైక్ ఉంది కాబట్టి ఇప్పుడు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. డస్ట్ ఎక్కువ వస్తుంది, అందుకని ఓడవాల్సి వస్తుంది, డైలీ ఓడవాల్సి వస్తుందండి. కొంచెం వానాకాలం అది ఒక బాధలేండి. మళ్ళీ బురద ఎక్కువైంది. ఏ కాలం వచ్చినా తప్పదు ఈ పని. ఇంకెక్కడ వచ్చేసి సీతాఫలం చూస్తున్నాను. చిన్న కాయ అండి, అది పండిందేమో చూస్తున్నాను. మొన్న 2 కోసి పెట్టానండి. ఇందులో వీడియోలో మీరు చూసినట్లయితే ఆ వీడియోలో 2 దాచిపెట్టాను కదా. ఒకటి నిన్న పండింది, ఇది మాత్రం నిన్న చూస్తే గట్టిగా ఉంది, ఇవాళ అయితే కొంచెం మెత్తగా ఉంది. ఇదిగోండి ఒత్తుతున్నాను చూడండి, కొంచెం మెత్తగా ఉందన్నమాట. అదిగోండి చిట్లింది. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. ఇది చిన్న కాయ అండి, ఇదైతే చాలా చిన్న కాయ, కానీ ఇలా ఉంది విడదీస్తే. కానీ ఫుల్ టేస్ట్ ఉందన్నమాట, మామూలు టేస్ట్ లేదు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.